Dear students, good morning. Good morning, sir. Morning, sir. So, who is good morning? Who is the Pravalika CH? Pravalika CH Pravalika. అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అమ్మా నేమ్ మార్చమని హాల్ టికెట్ నెంబర్ మార్చమని చెప్పండి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పండి ప్రవల్లిక సిహెచ్ ప్రవల్లిక అమ్మాయి ఆన్ చేస్తుంది వెళ్ళిపోయింది రిమూవ్ చేస్తున్నాను అమ్మాయిని ఇప్పుడు నేను ప్రవల్లిక కైండ్లీ రెస్పాండ్ అదర్వైజ్ ఐ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద మీటింగ్ ప్రవల్లిక అమ్మా ఎల్లారు ఎవరమ్మా ఎల్లారు హరిప్రియ సార్ అమ్మాయి ప్రవల్లిక నెంబర్ ఎంతమ్మా తను సిఎస్సి 2 సార్. ఎవరు ఎల్లారు ఎవరు అక్కడ వర్షిని సార్. 64 సార్ అమ్మ. అమ్మాయి ఫోన్ అమ్మ ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ దీనిలో అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ
Okay. Kindly switch on your videos. మీ వీడియో ఆన్ చేయండి అమ్మ అందరూ. Kindly switch on your video. No problem at all. So that I will check. I will take one screenshot here. తొందరగా అన్నమాట, అర్జెంట్. Within the 5 minutes, the process will be completed. Should complete. కొంతమంది ఇప్పుడే నిద్ర లేసేటట్టున్నారు పాపం. Just now they wake up. Audio on చేద్దామా. Kindly mute your audio. Just switch on your video. 5:26 సుచరిత అమ్మాయి దగ్గర నుంచి వస్తుంది సౌండ్. సుచరిత, who is 501? Didn't respond. 5A2 64 53 94 18. Okay, 554, 511, 532, 523, 83. తొందరగా ఇంతసేపు ఇన్సార్లు చెప్పాలమ్మా నేను మళ్ళీ. వీడియో ఆన్ చేయండి అమ్మా అని చెప్తుంటే. సార్ నెట్ ఇష్యూ ఉంది సార్, ఇక్కడ రావట్లేదు. 573, 567, 502. సార్ మీరు ఆన్ చేసి పెట్టండి, తర్వాత దానికి వచ్చింది. సార్ ఆన్ చేస్తే రావట్లేదు సార్. అమ్మా అక్కడ స్టార్ట్ వీడియో అని ఉంటుందమ్మా, క్లిక్ చేయండి. అదే చేస్తున్నాం సార్, రావట్లేదు. అందరికి వచ్చింది కదమ్మా, నీ ఒక్కదానికి రాకపోవటం ఏంటి? అందరికి వస్తుంది కదా. నెట్వర్క్ అంటే ఒక 30 seconds పట్టింది, నేను ఒప్పుకుంటాను. 30 seconds టైం పడుతుంది రావడానికి. మీరు ఆన్ చేశారు, నెట్వర్క్ వల్ల 30 seconds టైం పడుతుంది, వెంటనే రాకపోవచ్చు. కానీ ఆన్ చేయండి అంటున్నా అంతే, ఓకేనా? ఓకే. ఎవరికి 553 నెట్వర్క్ ప్రాబ్లం ఉందా? 5A2, 5A2, 583, 523. సార్ 583 సార్, నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. సార్ నాది నెట్వర్క్ ప్రాబ్లం సార్. Okay, whatever maybe, I will take one screenshot here. Just a minute.
కొంతమంది కెమెరికల్ చూడండి అమ్మా, కెమెరికల్ చూడండి బాబు. అంటే మరీ మింగేసాడు చూడొద్దు, మామూలు చూడండి. మీ ఫేస్ క్లారిటీ ఉంటే చాలు, ఎవరు తలకాయ ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, క్లియర్గా ఫేస్ అట్లా చూస్తూ ఉండండి. విజయ్ భలే తయారయ్యాడే మొత్తానికి. విజయ్ ఏంటి మూవీకి వెళ్ళావే ఇందన్న? మూవీ ఏం చేస్తున్నావా? ఏంది సార్ మీరు? నేను ఎక్కడ పోలేదు షార్ట్ సార్. ఫిల్మ్ ఏం చేస్తున్నావా? అంత లేదు సార్. ఇప్పుడు మీరు వీడియో ఆన్ చేయమన్నారని సెట్ చేసుకో. 5:15. మా నెట్వర్క్ ప్రాబ్లమా? ఓకేనమ్మా. శరత్ చదువుతున్నావా? చదువుతున్నావా? ఓకే సరే, ఓకే. వీడియోస్ ఆఫ్ చేసేయండి అమ్మా అందరూ. నౌ యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. 5:08. ఓకే, స్టాప్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అఖిల్, అందరు మీ నేమ్స్ అందరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ నేమ్ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్తో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడే సార్ రీస్టార్ట్ చేసింది, ఒక నిమిషం చేంజ్ చేస్తాను. ఓకే. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాము, సెషన్ స్టార్ట్ చేద్దాం. సార్ వీడియో ఆఫ్ వచ్చా సార్? ఇంకా ఆపేసేయండి అమ్మా, వీడియో ఆఫ్ చేసేయండి. So I request all the students kindly give the attendance on chat box. Don't forget that one. Tomorrow or today or tomorrow we will post last week attendance. So at the same time, I request all the students join in the Google Classroom. So it is mandatory. If anyone not join in the Google Classroom, so they are not allowed to the internal examinations. Okay. So the strict information from the university itself, online teaching is very, very important. So to yesterday 17th, so officially we have entered into the academic calendar, which is given by the JNTU Kakinada itself. So take it as a serious. Don't neglect the academic issues. Just concentrate on all the subjects or academics. So even if you are in your native place, just think that you are in the college. Okay, don't neglect anything.
మీరు ఇప్పుడు కాలేజీలో లేకపోయినా, మీరు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నా కానీ మీరందరూ కాలేజీలో ఉన్నట్టుగానే ఫీల్ అవ్వాలి. సో అలా అలా ఉండాలి, మరి కాలేజీలో ఉన్నట్టుగానే ఉండాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ నిన్నటితో స్టార్ట్ అయిపోయింది 17th. సో అఫీషియల్లీ this Saturday onwards, officially we are posting the information to the JNT Kakinada. So it is mandatory to all the students join in the Google Classroom as well as in the Zoom meeting also. Only 92 members. Till now, only 90 members have been joined here. So what about the remaining students? 13 members, they didn't join. So that is the negligency. There is a negligency only. So even if it is more than 100 members, I will transmit to the YouTube itself, no problem at all. Okay. So up to the information given by the JNT Kakinada, it is very, very important to all the students must concentrate on the academics. Okay. Now, before already yesterday I have given the information instruction on looping statements, especially decision making statements or conditional statements. So already executed a if statement and if else statement. I have given the task to all the students. So today evening itself you have to complete the if else and if then if else ladder and the nested if itself. Now switch statement. There is no switch statement. The similar case statement is similar to the switch statement. The alternative to the switch statement is case statement in Unix. There is no switch statement in Unix, but it is renamed as a case statement. So there is case statement. Case statement. So we have case. Okay. So if the pattern it is actually expression here, expression or value or anything. So ఇక్కడ ఏముండాలంటే ఎక్స్ప్రెషన్ కానీ వాల్యూ ఉండాలన్నమాట ఇక్కడ. సో కేస్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంపార్టెంట్. కేస్ ఎక్స్ప్రెషన్ ఇన్ pattern 1. There is no space between hello చెప్పమ్మా. ఓకేనమ్మా, నా వాట్సాప్ నెంబర్కి మీ ఫోన్ నెంబర్, మీ డీటెయిల్స్ పంపించమ్మా. హాల్ టికెట్ నెంబరు, నేము, మీ ఫోటో ఓకేనా పంపించి రిక్వెస్ట్ లెటర్ రాసి పంపించమ్మా. ఓకేనా, చిన్న రిక్వెస్ట్ లెటర్ రాసి పంపించు. ఓకేనా, మెయిల్ కాదమ్మా, నా ఫోటో ఒకటేను. నేనేంటంటే నేను సార్ వాళ్ళకి పంపిస్తాను, నేను ప్రిన్సిపల్ సార్కి పంపించాలి డేటాని. ఓకే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావమ్మా నువ్వు? ఓకే ఓకేనమ్మా, సరేనమ్మా, నేను సార్ చెప్తాను, నేను ప్రిన్సిపల్ సార్ చెప్తాను. కానీ ఆన్లైన్ క్లాస్లో ఉన్నామ్మా, 11 తర్వాత చేస్తాను అక్కడ ఫోను. 11 తర్వాత చేయండి. ఓకే. సో ఇన్ case expression, there is expression in. Okay. So pattern 1, there is no space between pattern and 1. Okay. So pattern 1 or constant 1 or anything. So after that parenthesis, the statement 1. No, okay, no space.
So statement 1, statement 2, like that you can give any number of statements. After that it is delimited by semicolon, semicolon. Okay. So after that we can give so many statements here, pattern 2, pattern 3, like that. So after that pattern n. Okay. $557, kindly mute your audio. Okay, so pattern n, statement n. The last statement should be the reverse of case. So that means already we have gone through in a if statement, the last statement should be fi, the reverse of if. Okay, so that shows the complete statement is, the case statement is ended here, like that. Okay, so instead of giving a semicolon, so they have given one pattern that, so it should be start with the case and it should be end with the ESAC, that is the reverse sequence of case itself, the reverse sequence of case. Here one example here. So cars, it is a variable, cars equal to BMW. Already I have taken the information cars. Okay, so here case equals to dollar cars in if the value of the cars match to any sequence here, any case. In C language we have to give the case 1, case 2, case 3, like that. Okay, case, after that constant is there, but here there is no specification of case. There is no specification of case here. There is no specification of case here, but here case statement specifies that it is an expression. So what is the expression here? Dollar cars. It is a string information. It is a string. So whenever we enter the dollar cars, the BMW will be placed here. BMW will be placed here. So we have to enclose the string here. We have to enclose the string, double quotations. So if the double quotation, what it specifies? So dollar car means it is a BMW. So immediately echo it is a BMW car. Okay. If it is Maruti, just it will. So there is no default condition. There is no default condition. Just if it is matched, just it will be okay. Print like that. So the output sh switch dot switch. Just I take the switch dot sh. Okay, you can change it like that. No problem at all. CP. Okay, is it visible to you? Now I am changing here case. No need to specify all the, this is the file name here. Case.sh is a file name. So in the execution part, just watch this case.sh file. So we have the cars. We have cars. This is the variable. The variable name is equals to cars. So the cars equals to BMW. Just now I have assigned one value to the cars itself. So the case statement specifies that if the cars value matches to the options given by the case statements, ఇక్కడ ఉన్నటువంటి BMW అనేది
ఉన్నటువంటి ఆప్షన్స్ లో దేనికి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకుంటుంది. ద కేస్ స్టేట్మెంట్ చెక్స్ వెదర్ ద వాల్యూ ఆఫ్ ద కార్స్ విల్ బి మ్యాచ్డ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. So already we have given the BMW. The BMW is matched in third statement, third line. Immediately the third line will be executed. What is in the third line? Echo. It is a BMW car. So how to change the values? How to change the text here? Press enter. Press insert. So just observe the bottom left. If I press insert, okay, escape, insert. Escape means just we can come back to the terminal itself. If I press the WQ right and quit, so I will come back to the command prompt. So how to open the file? Vi space case.sh, so that the file will be opened. So if you observe here, left bottom, case.sh, how many lines are there? 9 lines are there. How many bytes are there? How many characters are there? 197 characters are there. Okay, so what it is in right bottom 1 comma 1, that means I am at so first line and first column. Okay, so if I coming the right side, so in first line I am at 11th column. Okay, that's the thing. How many lines are there? 9 lines are there. There is a last line. I can remove that line also, no problem at all. So if I press insert I, so the left bottom, it is changed as a insert mode. Now I am in insert mode. So in every output, I have given one space here, so that I am just removing the spaces here. Okay, so how to save the file? Press escape, :WQ, that means right and quit. How to execute the file? sh space case.sh. So it is not responding. So one I is added here. That's what. Okay. It is a BMW car. Now I would like to change the value in the VI. Now just insert mode, go to insert mode and remove the file, remove the values here. So take Tata. It is a Tata car. Okay. So based on the condition, just based on the condition. So based on the condition, just it is just choose the option from the given options. Okay. So if the value is Tata, immediately the second line will be executed here. That's the thing. So each and every case statement must be delimited, or it must be terminated by the reverse sequence of case. ESAC means it is a ESAC. Okay, so the case is reversed here. So that shows the case statement is ended here, like that. So at the same time, each and every statement is delimited or separated by semicolon. The options in C language, there are multiple cases are there. So here itself, each and every statement is delimited by semicolon and semicolon. That's the thing. Okay. Now time is 9:34. So I would like to give one question here. Kindly respond.
Just a minute. ఆన్ చేయండి. ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉంటే 80 మంది. నేను వాటర్ తాగాను, నోరు కాస్త బాగుంటదిలే, ఆకలేదని చెప్పి మా తేనె నాకొని మా ఎవరమ్మా? అమ్మకి అర్థమైంది అనుకున్నా, అమ్మకి మా అర్థం కాదు. 566. Who is తేనె 566? అసిగైతే కలుపుకుందాం అనుకున్నా. The conditional operator LT means ఎవరు పంపించానమ్మా? నేను పంపించానా లేదా? వచ్చిందా అందరికి? లేదు సార్. ఒక్క నిమిషం చూడండి అమ్మా ఒకసారి. The conditional operator LT means greater than, equal, less than, none of the above. ఆన్సర్ టైప్ చేయండి అమ్మా. సార్లు అయ్యని గౌరవించద్దు, ఏమి గౌరవాలు వద్దు, ఆప్షన్ మాత్రం టైప్ చేయండి. Only I will give only 1 minute time so that you have to respond. Otherwise, your attendance will be not. We will not consider your attendance here. ఇంకా 529. వస్తాను సార్, 2 రోజులు ఆగి వస్తానంటే వద్దులే, అంత అర్జెంట్ ఉన్నాయి, తర్వాత చూసుకోవట్లేదు. 529. అయ్యి డీటెయిల్స్ అన్ని ఆఫీస్లో ఉండిపోయినాయి సార్. ఆయన 554. బోస్ చెప్పమ్మా, చెప్పోస్. ఎందుకని? సరే. Okay, your time is over. Now I am saving your chat box, chat information. Okay. The next one, the option in chat box, the option is C. Okay, the correct answer is C, less than. LT means less than. Okay, so this is the case statement. So before starting looping statements, I would like to explain the operators. So the looping statements in shell are
there are three types of looping statements: while, for, and until. There are three types of looping statements are there. So before starting looping statements, so I have to explain the operators. It is not mentioned in our syllabus copies, but it is necessary to write the programs in shell script. So without knowing any operators, so we can't write anything. So there are 5 types of operators are there. So first one is arithmetic operators, second one is relational operators, and third one is Boolean operators, and fourth one is string operators, last one is file test operators. So arithmetic operators: plus, minus, star, division, divide by, and the modulo, and the next one is assignment itself. So already just tomorrow, after completion of this session, third unit, I will post this complete description, complete material into Google Classroom, so that kindly download the material and just practice in your systems. సో ఇట్ ఈస్ ఆల్రెడీ మీరు ఐదు సార్లు విన్నారండి. సి లాంగ్వేజ్లో, జావాలో, ఆర్ లాంగ్వేజ్, పైథాన్, C++, 5 times ఈ ఆపరేటర్స్ ఉన్నారు. ఇవన్నీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, జస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. హౌ టు యూజ్ ద ఆపరేటర్ ఇన్ షెల్ స్క్రిప్ట్ మీన్స్ there is a command expr is there, expression evaluator. So expr there, expr $a plus $b will give 30. So for example, I don't want to give much explanation, but just I will execute here. So clear, a equals to 10, a equals to 10, b equals to 20. So if you give a plus b, it won't give any answer. It will give an error. If you give the a plus b, it will give an error. It won't execute this command. Okay. So echo a plus b, no way. Just it is giving a plus b here. It won't print the value. So how to give that one? $a plus $b. No way. Just it will print the values of the $a and $b. What is the meaning of $a? Just it gives the value of the a variable a. Echo $b means it will give the value of the variable b. Echo $a plus $b means just 10 plus 20. Just we didn't get any expression evaluation. We didn't get any answer. 10 plus 20 means just we have to get the 30 here. But the thing is, it is giving 10 plus 20. So there is a evaluator there, expression evaluator, that is expr. So before that, you have to press the if you take the type symbol, so expr $a space $b, like this. So kindly take one screenshot here. Urgent. So just I will give only 2 minutes time, so that just execute in your system all the operators. Execute all the operators: plus, minus, star, divide by, percentage, assignment.
So kindly execute in your systems. I will give 2 minutes time, 2 or 3 minutes time, so that kindly execute all the operators in your system now. Hello. నాగరాజ్ సార్, నమస్తే సార్. అదే ఇవి ఇప్పుడు మన ప్రాజెక్ట్ వైవా ఉన్నాయి కదా, అవి తీసుకొని వెళ్ళి చీరాలు సైన్ చేయించుకొని రావాలి. కాలేజ్ కాదు, ఇప్పుడు ఒంగోలు ఉన్నాయి, చిన్నారావు సార్ దగ్గర ఉన్నాయి. అవి తీసుకొని సార్ దగ్గర అవి తీసుకొని వెళ్ళేసి సైన్ చేసుకుని రావటమే. ఇప్పుడు మనకు లాక్డౌన్, ఇప్పుడు ఇస్తాను, నెంబర్స్ ఇస్తాను నేను. ఇప్పుడు వాళ్ళు కనుక్కొని, సార్ ఉన్నాడు కనుక్కొని చెప్తాను. ఈ వీలుంటే ఈవినింగ్ వెళ్ళొస్తారా? ఓకే, ఇప్పుడే చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడే చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే. కంప్లీట్ చేశారా? The symbol is accent here. Echo accent. The correct pronunciation of the spelling is accent. సో మీ కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ 1 పక్కనే టైడ్ సింబల్ ఉంటుంది చూడండి, టైడ్ సింబల్ ఉంటుంది, టైడ్ చూడండి, టైడ్ సింబల్ ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు షిఫ్ట్ పట్టుకుంటే ఈ టైడ్ సింబల్ వస్తుంది, లేదా ఇది యాక్సెంట్ అనమాట. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డబుల్ కొటేషన్కి ఇది డబుల్ కొటేషన్, ఇది సింగిల్ కొటేషన్, ఇది యాక్సెంట్, 3 వేరండి, జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే సింగిల్ కొటేషన్ ఇస్తారు, ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్రెషన్ అని రాదు, మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో యాక్సెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సింగిల్ కొటేషన్. సింగిల్ కొటేషన్ చూడండి, మిడిల్లో ఉన్నది సింగిల్ కొటేషన్, ఇట్ ఈస్ డిఫరెంట్ యాక్సెంట్. సో ఎకో యాక్సెంట్ ఎక్స్ప్రెషన్ EXPR $A plus $B, it is terminated by accent itself. ఎనీ డౌట్స్? ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి? ఎనీ డౌట్స్?
No response from all the students. నో సార్. అంటే సిస్టమ్ లేదా మీ దగ్గర? ఉంది సార్. ఎగ్జిక్యూట్ చేయండి చెప్పాను కదా, ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను కదా, చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఇక్కడ యాక్సెంట్ అని ఉంది చూడండి, ఇక్కడ యాక్సెంట్. సో కీబోర్డ్ లో 1 పక్కనే లెఫ్ట్ సైడ్ 1 పక్కనే కీబోర్డ్ లో ఉంటుంది యాక్సెంట్ సింబల్. 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, టైట్ సింబల్ ఉంటుంది కదా, టైట్ సింబల్ పక్కన అన్నమాట. ఇది ఎగ్జిక్యూట్ చేస్తారంటే మీకు సగం పని అయిపోయినట్టు లెక్క. సో నెక్స్ట్ వన్ ఈస్ so these are the relational operators. Next one is relational operators. So EQ means equal, NA means not equal, GT means greater than, LT less than, GE greater than or equals to, LE less than or equals to. How to use this one? Take square bracket space $A space -GE space $B space square bracket. Already I have given one instruction here. It is very important to understand that all the condition expressions should be placed inside the square braces with spaces around them. For example, $A less than or equals to $B is correct. Whereas dollar, the square bracket and no space here is incorrect. ఇక్కడ చూడండి, ఇక్కడ square bracket space $A, but whereas square bracket there is no space between $A, it is incorrect. Okay, so you have to just place, you should place spaces here. స్పేసెస్ లేదనుకోండి ఎగ్జిక్యూట్ కాదు. All the conditional expressions should be placed inside the square braces with spaces. That is important thing. Okay, so next one is Boolean operators. So these are the Boolean operators. So exclamatory mark, it reverses the condition of the particular Boolean value. So exclamatory mark false means it is a true. Exclamatory mark and true means it is a false. Okay, so O means or, A means end. So we can combine the two conditions, $A less than 20 -O and $B greater than 100. Just we are combining two conditional operators, conditional expressions. So that's what is a Boolean operator. Next one, string operator. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడా? ఓకే, నేనే చూసుకోలేదు. బూలియన్ ఆపరేటర్స్ ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ, నేను చూసుకోలేదు. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ ఆపరేటర్స్. సో ఈక్వల్స్ టు, check whether it is true or not equals to. Okay, so Z size, if the size is 0, checks if the given string operand size is 0. If it is 0 length, then it returns true, otherwise it returns false. Okay, so n means
checks if the given string is operand is non-zero. That is important thing. Zero means Z, non-zero means N. Checks str is not empty string. So if the string is empty, so it gives a true. Okay. $A checks if string is not empty. If it is empty, then it returns false. It is important thing. If it is returns, if it is empty, then it is returns the false information, false value, boolean value. So if it is empty, ఒకటే ఇది ఒక్కటే గమనించుకోండి. str అనేది ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కనుక ఎంటీ ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తుందంటే ఫాల్స్. స్ట్రింగ్ కనుక ఏదో దాంతో నింపబడింది అనుకోండి, ఫిల్ అయింది అనుకోండి, ఇట్ రిటర్న్స్ ట్రూ అన్నమాట. అది ఒకసారి ఇక్కడ అవసరం, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చెప్తాను నేను. ఈ ఫైల్ టెస్ట్ ఆపరేటర్స్ ఇప్పుడే మనమే యూజ్ చేయము, అది మామూలుగా అయితే అంత అవసరం లేదు, అయినా కానీ తెలుసుకోండి, ఇప్పుడైనా చెకింగ్ కోసం ఉపయోగపడుతుంది. సో checks whether B is a file or not. So block special file అంటది. B అంటే బ్లాక్ స్పెషల్ ఫైల్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటే అన్నమాట, బ్లాక్ స్పెషల్ ఫైల్. బ్లాక్ అనేది ఒక్కటే అండర్లైన్ చేసుకోండి. సో చెక్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ స్పెషల్ ఫైల్. క్యారెక్టర్. చెక్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ డైరెక్టరీ. D. చెక్స్ ఇట్ ఈస్ ఏ ఆర్డినరీ ఫైల్. అంటే ఎఫ్ అనేది అసలు ఫైలా కాదా చెక్ చేస్తుంది. ఇఫ్ ఫైల్ is an ordinary file, so it returns true. Sets whether it is a group ID or not. Sticky bit set అని ఉంటుంది అన్నమాట. స్టికీ బిట్ సెట్ అనేది అది మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్లో వచ్చి ఉంటుందండి, సిఓలో వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ పైప్ ఆర్ నాట్. So check whether it is a user ID or not. If it is readable file or not. It checks whether it is a readable file or not. So if the file is writable, W, executable, X. Check the file has a size greater than 0. If yes, then condition becomes 0. Just we are checking the size S. If the file exists, E. ఇప్పుడు ఇవన్నీ అక్కర్లేదండి, మామూలుగా ఊరక మీ దగ్గర పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం మనము. ఓకేనా? ఫైల్ టెస్ట్ ఆపరేటర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు మనకు మెయిన్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒకటి కండిషనల్ ఆపరేటర్. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయండి, రిలేషనల్ ఆపరేటర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇవి ఎక్కువ ఉపయోగపడతాయి మనకి ఇక్కడ ప్రోగ్రాంలో. ఓకే, ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో కమింగ్ టు ద looping statements. So we have 3 types of looping statements are there. So first one is while statement, second one is for statement, third one is until statement. చెప్పండమ్మా బాబు, చెప్పండి, ఎవరో పిలిచారు సార్ అని. ఓకే, while statement. So while here the condition, while condition, if the condition is true, when, so if the condition is true, the statements to be executed.
all the statements. సో బ్రాకెట్లు ఇద్దాం, ఆప్షనల్. ఒక స్టేట్మెంటే పెట్టచ్చు, మీరు ఆప్షనల్ ఇంకో స్టేట్మెంట్స్ కూడా, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, హియర్ ఇక్కడ చాలా నోట్ గుర్తుపెట్టుకోండి, నోట్ అని పెడుతున్నాను నేను. If the condition true, then జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ద స్టేట్మెంట్స్ will be executed. If the condition is false, okay, the while statement will be stopped here. చాలా ఇంపార్టెంట్ కండిషన్ అన్నమాట ఇక్కడ. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, అది చాలా ఇంపార్టెంట్. అంటిల్కి వచ్చేలేకే, అంటిల్కి ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ అనమాట. అందుకని నేను ఇంతసేపు స్ట్రెస్ చేస్తున్నాను నేను. అంటిల్ ఉందని చూసారు, అంటిల్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి ఇక్కడ మనకి. ఇక్కడ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్, అంటిల్ కండిషన్. గుర్తుపెట్టుకోండి, అంటిల్లోకి వచ్చేలాకే ఫాల్స్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందండి? సో ద స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద కమాండ్ ఈస్ ట్రూ. ఇక్కడ కనుక కమాండ్ అనేది ట్రూ అయింది అనుకోండి, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, వెంటనే ఆగిపోయింది. అదొక విచిత్రమైన ఇది అనమాట ఇక్కడ. అంటే మీనింగ్ అండి, కండిషన్ ఫాల్స్ లో ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అర్థమైందా, ఆగిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎందుకు కింద రాసాం కదా, సింపుల్గా స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ సింపుల్ మీకు అర్థం అవడం కోసం అన్ని చేంజ్ చేస్తున్నాను. సో అంటిల్ ద కండిషన్ ఈస్ ఫాల్స్, ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ద ఫర్ అనేది ఏంటంటే, జస్ట్ ఫర్ అనేది అసలు నాకు ఈ ఇక్కడ ఉన్నటువంటి లినక్స్లో ఫర్ అనేది నాకు నచ్చదు అనమాట. పైథాన్లో బాగుంటుంది ఫర్ అనేది, సి లాంగ్వేజ్లో, జావాలో, మిగతా ఆర్ లాంగ్వేజ్లో, C++లో ఎక్సలెంట్ ఉంటుంది. ద ఫర్ అనేది దీంట్లో మాత్రం సరిగ్గా ఉండదు. వాల్యూస్ అన్ని మనం స్పెసిఫిక్గా ఇవ్వాలా. ఫర్, అర్థమైందండి, ఫర్ ఐ ఇన్ 1 2 3 4 5. మనం అదే దాంట్లో అనుకోండి, ఆర్ లాంగ్వేజ్లో 1:5 అని ఇచ్చేస్తాం, పైథాన్లో కూడా 1:5 ఇస్తాం. కానీ ఇక్కడ అట్లా ఇవ్వడం లేదు. ఒక 100 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి, 1 2 3 4 5 అని చెప్పి టైప్ చేసుకుంటే వెళ్ళాలా. అదే మన పైథాన్లో అయితే 1:100 అనేస్తాం మనం. రేంజ్ అంటాం, రేంజ్ ఉంటుంది కదండి, రేంజ్ ఆర్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా 1:100 అంటాము. అదే సి లాంగ్వేజ్ అనుకోండి, i = 1, i less than or equals to 100 అంటాం, బాగుంటుంది. ఇక్కడ అలా లేదండి, అందుకే మనం వైల్ కానీ అంటిల్ కానీ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎక్కువ యూజ్ చేయం దీంట్లో. సో ఫర్ ఐ ఇన్ ద సీక్వెన్స్, డూ, డన్, సేమ్. సో వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి ఒకసారి. సో vi while .sh. So kindly note down the things here. The screenshot తీసుకోండి. Take one screenshot here. A = 1 while
space square bracket space $a space -le. -le అంటే ఏంటి? less than. -le space 10 space square bracket do done. Okay, within the do done we have to give the statements just like a opening curly braces and closing the curly braces. Do done. Echo $a equals to, this is accent. If you observe here, this is accent expr space $a plus, there should be space between $a and 1 and plus. దానికి మధ్య స్పేస్ ఇవ్వాలండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. $a space plus space 1. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఇవ్వండి, ట్రూ అయితే చాలు 1 to 10 ప్రింట్ అయిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. sh.while.sh. ఓకే, నెక్స్ట్ వన్ ఫర్ లూప్లోకి వెళ్దాం. ఫర్ లూప్లోకి సో అర్థమైందండి, రాసుకున్నారా, చూసారా? ఒకసారి నేను ఇప్పుడు వైల్ చెప్పాను కదా, ఎంతమంది రాశారు చూద్దాం ఒకసారి. వైల్ నేను చెప్పాను కదా, రాసుకున్నారా అందరూ? ఇప్పుడు నేను అడిగేది ఎవరైనా క్వశ్చన్స్ అడిగేదా? స్క్రీన్ షాట్ తీసుకున్నాం. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఇంకా రాయలేదు సార్. రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. సరే, మీకు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తాను. ఒకసారి మీ స్క్రీన్ షాట్ షేర్ చేయండి నాకు. ఎవరు ఉన్నారు? ఒకసారి నేను స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తాను. నేను చెప్తాను. 512 రెడీ ఉన్నారమ్మా? 512 స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? స్క్రీన్ షాట్ ఒకసారి షేర్ చేయమ్మా. 582 షేర్ యువర్ స్క్రీన్ నౌ. 582 ఎవరి దగ్గర ఉందమ్మా స్క్రీన్ షాట్? ఇప్పుడు అంటే అది కూడా తీయట్లేదు అనమాట. నేను ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ ఇచ్చాను నేను మీకు ఆప్షన్, మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు తీయట్లేదు, ఇంటలేదు అంతా. మీరు రాసుకున్న వాళ్ళు ఒకసారి మీ వీడియో ఆన్ చేసి చూపించండి అమ్మా. రాసుకున్న వాళ్ళు వీడియో ఆన్ చేసి చూపించండి. ముందు స్లైడ్ చూపించమ్మా. ఎవరు? 576 అంట. ముందు స్లైడ్ అమ్మా, దీని ముందు స్లైడ్ అదొకటే వస్తుంది. ముందు తీసుకోమని చెప్పాను కదమ్మా, స్క్రీన్ షేరింగ్ అది కూడా చెప్పాను కదా ఇందాక. సరే ఆపేసామ్మా, స్క్రీన్ షేరింగ్ ఆపేసాయి. ఓకే సార్. నెక్స్ట్ 510 మాధురి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంకెవరు వస్తున్నారు? నేను ఒక పేర్లు పెట్టి పిలుస్తాను. భార్గవి అంట. ఆ 585 భార్గవి. థ్యాంక్ యూ. ఓకే, స్టాప్ చేసేమ్మా. నెక్స్ట్ 526 హరిప్రియ. వెరీ గుడ్. అవుట్పుట్ కూడా ఉందమ్మా అట్లనే.
అవుట్పుట్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోలేదా? స్క్రోల్ చేయండి. 556 స్క్రోల్ చేయమ్మా. ఓకే, స్టాప్ చేయమ్మా. వెరీ గుడ్. అంటే కొంతమంది వింటున్నారా లేదా అనేది అనుకుని అడుగుతున్నాను అనమాట అంతా. సరే, చాట్ బాక్స్లో ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. చాట్ బాక్స్లో నేను క్వశ్చన్ ఇస్తాను. హౌ మెనీ లూపింగ్ స్టేట్మెంట్స్ are there in Unix shell programming? క్వశ్చన్ ఆన్సర్ చేయండి అమ్మా అందరూ. ధరణి ఒకసారి స్క్రీన్ షేర్ చేయమ్మా అంతలోకి. 524 ధరణి. లూపింగ్ స్టేట్మెంట్స్ అమ్మా, లూపింగ్ స్టేట్మెంట్స్ ఓన్లీ. డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కాదు, ఓన్లీ లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ ఒకవేళ తప్పించినా మళ్ళీ వెంటనే మార్చుకొని కరెక్ట్ చేసి పంపించండి. మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ ఇవ్వండి, ఇబ్బంది లేదు. నాకు 3 అని కాదు నాకు కావాల్సింది, నేమ్స్ కావాలి. ఒకటి నేమ్స్ కావాలి. మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేసి అందరు మళ్ళీ ఇవ్వండి, స్టార్టింగ్ నుంచి ఇవ్వండి. నాకు నేమ్స్ కావాలి అంతే. ఓకే ధరణి, ఇప్పుడు షేర్ చేస్తామమ్మా స్క్రీన్ని. మళ్ళీ షేర్ చేసుకున్నా సార్. చేయమ్మా, మళ్ళీ ఇంకోసారి చేయి చూద్దాం. ఓకే. ఓకేనమ్మా. ఇది ఇంకోటి ఏదమ్మా మరి? అవుట్పుట్ తీసుకోలేదమ్మా ధరణి? తీసుకున్నా సార్. ఒక్క నిమిషం. అవుట్పుట్ షేర్ చేయమ్మా. సార్ అవుట్పుట్ నేను నోట్స్ లో రాశాను సార్, అది పెడతాను. సరేనమ్మా. ఓకే. ఇంకెనీవన్? ఇంకన్నీ చెప్తాం, ఇంకేమీ వీళ్ళే ఉన్నారు. సో అందరు ఆన్సర్ ఇచ్చారా? డూవైల్ అంట వాళ్ళు ఎవరో మొత్తానికి అంత ఎక్కడ ఉన్నారు, పాతకాలంలో ఉన్నారు. ఇంకా డూవైల్ ఆడుందయ్యా, డూవైల్ ఆడుంది. క్లాస్ ఇంటల్లా. డూవైల్ ఎవరున్నారమ్మా? డూవైల్ ఆడుందమ్మా. ఇంకా మీరు ఎక్కడున్నారమ్మా? డూ డన్ ఉంది దాని లోపల, అది కాదు. ప్రతి దానిలో డూ డన్ ఉంటుంది, డూవైల్ లేదు. మీరు ఆన్సర్ వేయటం మరీ ఘోరంగా ఉంది. వింటల్లా మీరు? డూవైల్ ఉందా బాబు దీంట్లో? ఓకే, టైమ్ అప్. ఓకేనమ్మా ధరణి. ఓకే.
సో టేక్ దిస్ స్క్రీన్ షాట్ హియర్. నేను క్లియర్ చెప్పాను కదా, మనకి ఇక్కడ దీనిలో డూ వైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ డూ వైల్ అని ఉందమ్మా, మీకు ఏమైనా చూసారా ఎవరన్నా? వైల్, ఫర్, అంటిల్, ఈ మూడే కదా ఉంది అమ్మా. డూ వైల్ ఉందా ఇక్కడ? ఆన్సర్ చేయండి అమ్మా. నో No, sir. సార్. డూ వైల్ ఎందుకు వచ్చింది అంటే క్లాస్ నో ఇంటర్, సార్. క్లాస్ ఇంటర్ లేదనమాట. డూ వైల్ రాస్తారంటే క్లాస్ ఇంటర్ లేదు. వచ్చారు, నిద్ర లేసారు, ఎవరు చెప్పారు అన్నమాట పక్కన, సార్ క్వశ్చన్ అడిగారు, లే ఆన్సర్ ఆన్సర్ అనగానే గవ లేసరిగా వచ్చేస్తున్నా ఆన్సర్ ఇచ్చేస్తారు అనమాట. ఏంటంట సార్ అడిగిందంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అంట అనగానే ఏముంది, డూ వైలు, ఫర్రు, వైలు అయిపోయింది అన్న, వైలు, డూ వైలు, ఫర్రు అయిపోయా. ఓకే, ఏంటమ్మా మరీ ఘోరంగా, వైలు, ఫర్రు, అంటిల్ కొత్త స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నాను? ఇవన్నీ కూడా మళ్ళీ తెలిసినాయి కదా మనకు, వైల్ తెలుసు, ఫర్ తెలుసు. సో ద సింటాక్స్ అండ్ syntax is changed compared to the C language, Java and C++. So the Java, C language, C++, Java, the syntax is same for looping statements and decision making statements. Whereas in Python, the syntax is completely changed. Python and R language, the syntax is changed for loop. Okay, so in Unix, it is completely changed. The expression, the process, evolution process same, but the thing is so do done operation, do done అనేది ఎక్కడ లేదు, వేరే చోట ఎక్కడ లేదు. ఎక్కడ ఉంది? సి యొక్క షెల్ లో ఉంది మనకి. సో వైల్ కండిషన్, do done. Okay, so all the C language and C++, Java, they are allowing parentheses. మనం అక్కడ ఏమంటాం, మనం వైల్ అని పెట్టి మనం ఏం చేస్తున్నాము, ఐ ఇది ఇక్కడ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటాం మనం. కంపేర్ చూడండి అక్కడ, దానిలో సి లాంగ్వేజ్ కను, సి లాంగ్వేజ్, C++, జావాలో ఇలా ఉంటుంది వైల్. ఓకేనా, పెరాన్సిస్. మరి ఇక్కడ ఏముందండి, స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ డైరెక్ట్గా ఏమన్నా మనం ఏ అంటున్నాం, ఇక్కడ ఏమనాలి, $a అనాలి. లెస్ దెన్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు దీంట్లో బ్యాష్లో. ఓకేనా, మామూలుగా అయితే వర్క్ అవ్వాలి, అందుకే మనం ఏం చేసుకున్నాం, -LE అని ఉన్నాం. 10 అనేది 10 వాల్యూ. ఇక్కడ ఏమన్నా స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ దీనిలో ఏమన్నా మనం కర్లీ బ్రేసెస్ తీసుకుంటాం, మామూలుగా అయితే కర్లీ బ్రేసెస్, ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్, క్లోజింగ్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా మనం డూ డన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ మొత్తం అంత స్ట్రక్చర్ అంతా మారిపోయింది. సో ఒకసారి మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో అవుట్పుట్ అయిపోయింది కదండి. ఫర్ వచ్చేలాగా నెక్స్ట్ ఫర్ తీసుకుందాం. చూడండి, ఫర్ క్లియర్, విఐ ఫర్ డాట్ sh. ఫర్ చూడండి, ఫర్ ఐ ఇన్ 1 2 3 4 5 డూ డన్ ఎకో $. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను అడుగుతాను ఇప్పుడు అందరినీ, స్క్రీన్ షాట్ తీసుకున్నారు లేదని. సో ఫర్ ఐ ఇన్ సేమ్ పైథాన్లో లాగా అనమాట. పైథాన్లో అక్కడ 1:5 అంటే వచ్చేస్తుంది, ఇక్కడ 1:5 తీసుకోవట్లేదు. ఆయన ట్రై చేస్తాను మీకోసం. సో SH 1 2 3 4 5 ఇక్కడ మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. Now time is 10:20. Within the 10 minutes, I will conclude the session. So with this session, the third unit is over. సో ఇప్పుడు మీకోసం నేను లోపల ఏం చేస్తున్నా అంటే, మీరు అడిగారు కదా, అందరు అడిగారా, అడిగారంటున్నారు కదా అందరు పాపం. అమ్మా 1:5 ఏంటి సార్ వచ్చిద్దా లేదు చూద్దాం అన్నారు. మీరు అందరు అడిగారా? ఏమొచ్చిందండి, 1:5 అని వచ్చింది అంతే. 1 to 5 పైన అవుట్పుట్ చూడండి, 1 2 3 4 5 అని రాలేదు. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, 1 2 3 4 5 in different lines, but in whenever I change 1:5,
సో ఇమీడియట్లీ ఇట్ టేక్స్ యాజ్ ఏ వర్డ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీకు దీనిలో ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ చూడండి, విజయ్, రవి, రాము, ఇంకెవరిద్దాం, ఎవరున్నారు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరున్నారండి? నాని, వంశీ సార్. వంశీ, వంశీ సార్. ఓకే, పేర్లు వచ్చేసి చూడండి అంతా. అది దీనిలో ఉన్న పవర్. పైథాన్లో అలా ఇవ్వాలంటే చాలా టైం పట్టిద్ది. లిస్ట్ తీసుకోవాలి, లిస్ట్లో వాల్యూస్ ఇవ్వాలి, అప్పుడు అన్నీ. ఇక్కడ ఏమక్కల డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? సో మన థాట్లో మనకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ప్రకారం జస్ట్ మన ప్రోగ్రామ్ ప్రకారం లోపలికి వెళ్దామండి. జస్ట్ 1 space 2 3 space 3 4 5 ఇదే ఇద్దాం. ఇంతవరకు అవుట్పుట్ సరిపోయిద్ది. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ స్టేట్మెంట్. లాస్ట్ ఏంటండి? ఇక్కడ అవుట్పుట్తో సహా ఇచ్చానండి మొత్తాన్ని. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటిల్ ఇక్కడ ఏమనాలి? కండిషన్ ఫాల్స్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అంటిల్లో కండిషన్ ఫాల్స్ అవ్వాలి, వైల్లో కండిషన్ ట్రూ అవ్వాలి. ఓకే, ఐ డిడ్ంట్ రైట్ హియర్. vi until .sh. okay, example. Until .sh. Output. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. i equal to 1 until $i. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ $i? $i అంటే 1 అనమాట. ఐలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో $i 1 greater than 10. 1 అనేది 10 కంటే పెద్దదా? ఫాల్స్ అయితే లోపలికి వస్తుంది. అప్పుడు ఎకో $1. సో ఇట్ ఈస్ ఇంక్రిమెంటెడ్. సో నెక్స్ట్ వన్ $2. అంటే అక్కడ ఏంటి? ఐ వాల్యూ ఎంత అండి? వాల్యూ ఇప్పుడు 2 అయిపోయింది. సో 2 greater than 10 ఫాల్స్. అట్లా మొత్తం ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. చూడండి, ఇట్లా చక్కగా ఎగ్జిక్యూట్ అయింది. క్లియర్? ఎగ్జిక్యూట్ అయిందా? ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అయిందండి. ఫాల్స్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ అయితే వెళ్ళదు. సో sh డాట్ తీసుకోండి, ప్రింట్ తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకున్నారా? స్క్రీన్ షాట్. Yes, sir. ఓకే, సో ఇందరితో కంప్లీట్గా యూనిట్ 3 అయిపోయిందండి. 3 is over. So today I have posted 2 assignments to you. So kindly answer that assignments.
So I have given one assignment on if and if else ladder and nested if. So today itself I will post the session, all the link also. This is a classroom. Due date August 24th, due date August 26th. So assignment 3, directories and file names in Unix from unit 2. File attributes and permissions from unit 2. Okay. So today I will post another assignment. ఏంటి assignment? Sorry. ఇప్పుడే ఇచ్చేస్తున్నాను మీకు అసైన్మెంట్, ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. అసైన్మెంట్ 5. Assignment 5. Write a shell program to implement if else ladder and if else, so nested if. Nested if else. ఎన్ని మార్కులు కండి? 10 marks. Due date. Just I will give only 2 days time. 22 వరకు టైం ఇస్తున్నా అండి. ఇది మాత్రం అసైన్మెంట్ మాత్రం ఎక్కువ టైం ఇవ్వను. ప్రోగ్రామ్ రాసి నాకు ప్రోగ్రామ్ రాయాలి, దేంట్లో నోట్స్ రాయాలి, పైన మీ నెంబర్ వేయాలి, దాన్ని ప్రింట్ ఫోటోస్ పంపించడం. ఓకే. సో టాపిక్స్ అసైన్మెంట్స్ చూడండి. ఫిఫ్త్ అసైన్మెంట్ కూడా ఇచ్చాను చూడండి, చెక్ చేయండి ఒకసారి. ఆల్రెడీ 5th అసైన్మెంట్ ఈరోజు మార్నింగ్ ఇచ్చాను. ఎవరు ఇప్పుడు చూడలేదు ఇంకా అసైన్మెంట్స్ ఎవరు కూడా. క్విజ్లు ఇచ్చానండి, క్విజ్లు 3 ఇచ్చాను. క్విజ్లు ఘోరంగా చూడండి ఎట్లా ఉన్నాయి క్విజ్. ఈరోజు మీకు ఆల్రెడీ మార్క్స్ పోస్ట్ చేశాను. 30 మెంబర్స్ అటెంప్ట్ చేశారు క్విజ్కి. 30 మెంబర్స్ తీసుకున్నారండి. 33 మెంబర్స్ క్విజ్ని. క్విజ్ 3 36 మెంబర్స్ ఇచ్చారు. ఏం లేదు, అన్ని యూనివర్సిటీకి పంపించేస్తాం. మార్క్స్ సార్ రాలేదు సార్, మార్క్స్ రాలేదు సార్ అని అనుకుంటా ఉంటారు లాస్ట్లో. లాస్ట్ ఇప్పుడే ఉంటుందండి, లాస్ట్ అడుగుతారు. సో ఆల్రెడీ యూనిట్ 3 టాపిక్స్ 4 to 6 కూడా ఇచ్చేసానండి. ఈరోజు అప్డేట్ చేయాలి దీన్ని. ఇక్కడ ఉన్నటువంటి లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నీ పీపీటీలో పెట్టి దీనిలో ఇచ్చేస్తాను. మెటీరియల్ కూడా కొంచెం అలైన్మెంట్ చేయాలి. మెటీరియల్ అంతా కంప్లీట్గా అలైన్మెంట్ అయిపోయింది. ఇంకెక్కడన్నా చెక్ చేసుకొని మెటీరియల్ చూసారు, ఇట్లా చిన్న చిన్న అలైన్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అలైన్మెంట్ చేసి నేను ఈరోజు కానీ సాయంత్రం కానీ మీకు పోస్ట్ చేసిస్తాను. యూనిట్ 3 కూడా మీకు వచ్చేస్తుంది. ఇలా రెడ్ లెటర్లో ఉండి అండర్లైన్ 6 అంటే అర్థం ఏంటండి, మనకు అక్కడ ఉన్నటువంటి 6th వన్ ఏంటండి, ప్రోగ్రామ్ అవుట్పుట్ యాజ్ ఆర్గ్యుమెంట్, అది మీనింగ్. ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టాపిక్తో మీకు అక్కడ ఇచ్చేసాం అనమాట మొత్తం అన్నీ కూడా. ఎనీ డౌట్స్? ఇక్కడ యూజింగ్ షెల్ ఉందనుకోండి, ఇది ఫస్ట్ టాపిక్ అనమాట. యూజింగ్ షెల్ 1 ఇలా ఇచ్చేసాం. నేను అన్ని అలైన్మెంట్ చేసి మీకు పంపించేస్తాను. ఎనీ డౌట్స్? సో ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ 3 assignments here. The 5th assignment you have to complete within August 22nd. ఈరోజు డేట్ ఎంత 18th కదా, 22nd కూడా అక్కర్లేదండి. 2 రోజులు ఇవ్వాలి నాకు. అది 2 daysలో మీరు నాకు పంపించాలి. ఈరోజు 18th అండి డేటు, ఎల్లుండిలోపు పంపించేయాలి. ఇఫెల్స్ లెటర్ ఎంతసేపు రాస్తారండి? 2 గంటలు రాసేసి పంపించేసేయచ్చు. ఎనీ డౌట్స్?
థ్యాంక్ యూ. నో సార్. జస్ట్ మినిట్, అందరూ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చార్ట్ కూడా షేర్ చేసుకోలేదు, ఇందాక సేవ్ చేసుకోలేదు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాను అండి, ఒక్క నిమిషం ఉండండి. నేను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఇందాక 90 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 83 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు బుక్ అయిపోతారు అనమాట, అడ్డంగా వచ్చి వెళ్ళిపోయి ఉంటారు సరా, వాళ్ళందరూ బుక్ అయిపోతారు ఇప్పుడు అడ్డంగా. కానీ కొంతమంది మాత్రం డెడికేటెడ్గా ఉంటున్నారయ్యా, చాలా మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉంటున్నారు పాపం డెడికేటెడ్గా. ఓకేనా? సో ఈయనెవరో చక్కగా ఏదో పెట్టాడు 549 ఎవరో మొత్తానికి. ఎన్ఐఎస్ మామూలుగా మీరు తమ్ అఖిల్ నైల్స్ సార్. పెట్టుకున్న మామూలుగా వాల్ పేపర్లు తీసేయండి, ఇన్వెస్టిగేటప్పుడు బాగుండదు అంత వాల్ పేపర్లు. ఓకే, ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నథింగ్ సార్. సార్ ఈరోజు రవీంద్ర బర్త్డే అంటే ఎవరు విష్ చేయలేదంటే ఏడుస్తున్నాడు. సో విష్ యూ హ్యాపీ బర్త్డే రవీంద్ర. పాట పాడాలా, సాంగ్ ఏమైనా పాడాలా? ఏమో ఎవరు రవీంద్ర చెప్పలేదు గ్రూప్ ఒకసారి లో రవీంద్ర చెప్తున్నాడు సార్. వీడియో ఆన్ చేయమ్మా. రవీంద్ర వీడియో ఆన్ చేయి. రవీంద్ర వీడియో ఆన్ చేయి. చేశాడా? వీడియో ఆన్ చేశాడా? అంటే నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను, ఒక నిమిషము. సార్ వెళ్ళిపోయాడు సార్ అతను.